ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. When they had all had enough to eat, he said to his disciples, gather the pieces that are left over, let nothing be wasted. Gospel of John chapter 6 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు, దయగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏది కూడా దేవుడు వృధాగా పోనివ్వడు. ఏ విషయంలో మనము ఉపయోగము లేదు అనే మాట మాట్లాడకుండా దేవుడు చేస్తాడు. దేవునికి ప్రతి చిన్న పని, ప్రతి చిన్న సందర్భం, ప్రతి చిన్న సహాయం కూడా లెక్కనే. ఆయన దేని యందు ఎవరి యందు నిర్లక్ష్య పెట్టడు అని ఈరోజు వాక్య భాగము ద్వారా మనము గ్రహించవచ్చు. ఈ రోజున బహుశా నీవు అనుకుంటున్నావేమో, నేను ధనవంతురాలిని కాదు, నేను బలమైన వ్యక్తిని కాదు, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను చదువురాని వాడను, నేను నష్టముల్లో బాధల్లో ఉన్నాను, నా వైపు ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, అసలు నాతో ఎవరికి ఉపయోగము అని. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే విషయం నీవు గ్రహించాలి. దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు, నిన్ను ఆయన పట్టించుకుంటున్నాడు అని నీవు తెలుసుకోవాలి. దేవుడు నీ జీవితాన్ని వృధాగా పోనివ్వడు. ఆయన నీతో ఉన్నాడు, నిన్ను భద్రపరుస్తాడు. ఈ యొక్క లేఖన భాగమును మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాటలు వినుటకు జనసమూహము కుప్పలు తెప్పలుగా వచ్చారు. వారు ఊరికి చాలా దూరంగా ఉన్నందున యేసయ్య వారికి తినుటకు ఏమైనా పెట్టండి అని అంటాడు. దానికి గాను శిష్యులు, ఇన్ని వేల మంది తినుటకు మా దగ్గర చాలినన్ని రొట్టెలు లేవు అనే మాటను చెబుతూ, ఈ యొక్క పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి, ఇవి ఎవరికి ఇవ్వగలం అని మాట్లాడితే, దానికి గాను యేసయ్య అక్కడ ఒక అద్భుతం చేసి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచాడు. అయితే అంతా అయిపోయిన తర్వాత, అందరూ తిని తృప్తి పొందిన తరువాత చిన్న చిన్న ముక్కలు వృధాగా పడి ఉండడం చూశాడు. అది చూసి శిష్యులను పిలిచి, మిగిలిన ఈ ముక్కలను పోగు చెయ్యండి అని వారికి చెప్పాడు. అవి 12 గంపలయ్యాయి. ఆలోచించండి, యేసయ్య 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచగలిగిన అద్భుతము చేసినప్పుడు మిగిలిన రొట్టె ముక్కలతో ఏం పని? వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? బహుశా శిష్యులు కూడా అదే అనుకొని ఉండొచ్చు కదా. ఈయన ఇన్ని వేల మందికి పంచాడు కదా, కావాలంటే మరలా అద్భుతం చేసి 12 గంపలేంటి, 12,000 గంపల్ని చేయగలడు కదా, మరి ఎందుకు ఇలా మమ్మల్ని పోగు చేయమంటున్నాడు అని. మనము అదే స్థానంలో ఉంటే అలానే ఆలోచిస్తాం. ఇంకా యేసయ్య స్థానంలో ఉంటే అసలు ఈ యొక్క మిగిలిన మొక్కలు పట్టించుకోము కదండి. కానీ మనకు ఆయనకు ఉన్న తేడా అదే. ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడు. ఆయన విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. నీవు బీదవాడివి అని, నీకు ఏ అధికారము లేదు అని ఈ లోకమైతే నిన్ను తృణీకరిస్తుంది గాని దేవుడు కాడు. ఈ మధ్య సంఘముల్లో కూడా ఇలాంటి సమస్యలే కొంతమంది ఎదుర్కొంటున్నారు. డబ్బున్న వారిని, ఉద్యోగం ఉన్న వారిని, ఎక్కువగా కానుకలు ఇచ్చేవారిని గౌరవిస్తూ దీనులను, బలహీనులను, ఇవ్వలేని స్థితిలో ఉన్నవారిని తృణీకరిస్తున్నారు. కానీ దేవుడు నిన్ను తృణీకరించడు. నీ కుటుంబంలో, నీ ప్రాంతములో, నీ చదువుకునేటువంటి చోట నిన్ను ఎవరూ పట్టించుకోకపోవచ్చేమో, వీళ్ళదేముంది, వీళ్ళ వలన ఉపయోగం ఏంటి అని బహుశా నిన్ను గురించి తక్కువగా మాట్లాడుతూ నిన్ను ప్రక్కన పెడుతున్నారేమో. దేవుడు మాత్రం ప్రక్కన పెట్టడు. ఆయన మిగిలి ఉన్న ఆ రొట్టె ముక్కలను అలాగే వదిలివేయకుండా, ఎలాగైతే భద్రంగా గంపలో ఎత్తించాడో నిన్ను భద్రంగా సురక్షితముగా కాపాడుతాడు. ఆయన చేసిన ఈ యొక్క సృష్టిలో ఆయనకు అన్నీ కూడా విలువేనండి. నేను చేసిన ఈ మనిషికి
కాలు లేదు, చెయ్యి లేదు, చదువు లేదు, జ్ఞానం లేదని ప్రక్కన పడేసి ఇంకో బెస్ట్ మనిషిని తయారు చేస్తానని ఆయన అనడు. వారి వైపు కూడా దేవుడు చూస్తాడు. వారు అలా ఉండడానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ జీవితంలో ఏ నష్టము తీసుకొని రాడు. నీ కన్నీరు, నీవు పడినటువంటి వేదన, నీ బాధ, నీ శ్రమ ఏది కూడా నష్టంగా పోదు. అన్నిటికీ ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు గొప్ప వ్యక్తివే, నీవు ఉపయోగకరమైనటువంటి వ్యక్తివే అని ఈ లోకము గ్రహించేలా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ లోకము గ్రహించేలా చేస్తాడు. ధైర్యంగా ఉండు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, అయ్యా మీరు ఎవరిని కూడా తృణీకరించరు అని, అందరి పట్ల ఒక గొప్ప ప్రణాళికను మీరు కలిగి ఉన్నారని, ప్రతి ఒక్కరిని తండ్రి మీకు మహిమకరంగా కార్యాలు వారి జీవితంలో జరిగించి మీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని తండ్రి మీరు ఆశీర్వదిస్తారని ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. మీపైన ఆధారపడుతుండగా, మీపైన ఆనుకొనుచుండగా అద్భుతాలు వారి జీవితంలో జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతూ అయా మరి తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికున్న అనారోగ్యం, వారికున్న అయా మరి తండ్రి బలహీనత యేసు నామములో కొట్టివేయండి. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. వారి యొక్క ప్రతి పాపాన్ని కడిగివేసి పవిత్రపరచండి. మరణకరమైన రోగము నుండి కూడా విడుదల దయచేయండి. నార్మల్ రిపోర్ట్లు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయా తండ్రి మీరు వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించండి. కుటుంబపరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అయా అన్యోన్య దాంపత్యము గల వారిగా వారిని మీరు తండ్రి నిలవబెట్టండి. అదే విధంగా కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, అసమాధానమైనటువంటి స్థితిలో జీవిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో అద్భుతాన్ని జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అయా మరి రిటైర్మెంట్ల విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీకు మొర పెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. మేలులు వారి జీవితంలో జరిగించండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. వారు అనుకున్న జాబు వారు పొందుకునేటకు సహాయం చేయండి తండ్రి. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రభా అయా మరి తండ్రి మంచిగా ఎగ్జామ్ రాయనట్లుగా సహాయం చేయండి. అదే విధంగా ఈ రోజున ఏ ప్రయాణం అయితే వారు చేస్తున్నారో, ఏ వాహనంలో వారు వెళ్తున్నారో ఆ వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను, మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, రక్షణ లేక, మారు మనసు లేక, అయా సత్యమేమిటో తెలియక ఈ లోకంలో ఎందరో ఉన్నారు నా ప్రభా. మీరే మార్గము, మీరే సత్యము, మీరే జీవమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. కూలి పని చేసుకున్న వారిని దీవించండి. అదే విధంగా కోర్టు సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు అయా మరి తండ్రి మీరే వారికి తగినటువంటి న్యాయమును జరిగించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడు, ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా మీ పరిచర్యలో అయా ముందుకు నడిచేటువంటి భాగ్యాన్ని దయచేయండి. సువార్థికులను బలపరచండి తండ్రి. అయా వారికి ముందుగా మీ యొక్క దేవదూతను తండ్రి పంపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మిషనరీస్ ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి మా భారతదేశాన్ని దీవించండి. అయా సమాధానముతో నింపండి. ఎటువంటి అయా మత కల్లోలాలు లేకుండా ప్రభా సమాధాన పరచండి ప్రభా. ఒకరినొకరు అయా ప్రేమించేటువంటి మనసును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి, వివేచనను వారికి అనుగ్రహించమని
దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని, వారి ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచమని, అయా మీ యొక్క తండ్రి అయా కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరలను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యమును పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.